కథాస్రవంతి తపస్వి మనోహరం అంతర్జాల పత్రిక పోటీలో బహుమతి పొంది పత్రికలో ప్రచురించబడిన కథ కొత్త సంవత్సరం. రచన శ్రీ ఎంవి చంద్రశేఖరరావు. వినిపిస్తున్నది పప్పు భోగారావు. 65 సంవత్సరముల శ్రీ ఎంవి చంద్రశేఖరరావు గారు 2/6/1959 సంవత్సరంలో విజయవాడలో జన్మించారు. తల్లిదండ్రులు మద్దాలి శ్రీహర్రావు, లక్ష్మి గారు. ఎంఏ పాస్ అయ్యారు. వీరు విశ్రాంత రైల్వే ఆర్థిక అధికారి. రైల్వేలో ఆర్థిక శాఖలో పలు పదవులు నిర్వహిస్తూ 38 సంవత్సరాల ప్రభుత్వ సేవ చేశారు. వరంగల్, విజయవాడ, నూజివీడు, రాజమహేంద్రవరంలో విద్యాభ్యాసం చేశారు. రాజమహేంద్రవరంలో ఆర్ట్స్ కాలేజీలో చదువుతూ కళాశాలలో ప్రముఖ అష్టావధాని, తెలుగు లెక్చరర్ శ్రీ గాడేపల్లి కుకుటేశ్వరరావు గారు, ప్రముఖ సాహితీవేత్త ప్రిన్సిపల్ అయిన శ్రీ ఆర్ఎస్ సుదర్శనం గారి దగ్గర సాహిత్య ఓనమాలు దిద్దుకున్నారు. ఇప్పటి వరకు ఈనాడు దినపత్రిక నుండి తపస్వి మనోహరం ఆన్లైన్ పత్రిక వరకు అనేక పత్రికలకు, మహర్షి వాల్మీకి సంస్థ నుంచి శ్రీశ్రీ కళావేదిక దాకా 50 సాహిత్య సంస్థలకు నిత్యం కథలు, కవితలు, వ్యాసములు రాస్తూ ఉంటారు. ఎన్నో కథలు, కవితలకు పలు రకాల సాహిత్య పోటీలలో బహుమతులు గెలుచుకున్నారు. యువతరానికి నిత్య జీవితంలో స్ఫూర్తినిచ్చే రచనలు చేస్తూ ఉంటారు. ఇప్పటి వరకు ఈ క్షణం, నేను, సెల్యూట్ పుస్తకాలు ప్రచురించడం జరిగింది. హైట్స్ గేటెడ్ కమ్యూనిటీ, హైదరాబాద్. ఉదయం 8 గంటలు. ఏమండి, ఇవాళ జనవరి 1 న్యూ ఇయర్స్ డే, గుడికి వెళ్దాం పదండి అంది అర్చన. బాబోయ్, నా వల్ల కాదు. ఆ రష్, ఆ జనాలు, క్యూలు, తోపులాటలు నా వల్ల కాదు. ఇవాళ శివాలయంకి వెళ్ళటం కన్నా హాయిగా ఇంట్లో శివుడికి ప్రశాంతంగా దండం పెట్టుకోవడం ఉత్తమమైన పని. అయినా దేవుడు ఎక్కడ లేడు చెప్పు అని నవ్వుతూ అన్నాడు అనురాగ్. మీరెప్పుడు ఇంతే, కాలికేస్తే వేరికి, వేరికేస్తే కాలికి అంటారు. కొత్త సంవత్సరం రోజు గుడికి వెళ్తే ఎంచక్క సంవత్సరం అంతా గుడికి వెళ్తూనే ఉండొచ్చు. దానివల్ల పుణ్యానికి పుణ్యం, మానసిక ప్రశాంతత రెండు వస్తాయి. ఆ గుడి దగ్గర మీ ఫేవరెట్ రుచి హోటల్లో టిఫిన్ కూడా తినొచ్చు అని భర్తను ఊరిస్తూ అంది అర్చన. ఓ అలానా, అయితే ఓకే. భక్తికి భక్తి, భుక్తికి భుక్తి అంటూ రెడీ అయ్యాడు అనురాగ్. ఇద్దరు గుడికి బయలుదేరారు. ముందు గుడికి వెళ్ళి తర్వాత హోటల్కి వెళ్దాం అంది అర్చన. నోనో, మీ దేవుడేమన్నా తిండి తినొద్దన్నాడా, ఉపవాసాలు ఉండమన్నాడా, కొబ్బరికాయలు కొట్టమన్నాడా? ఇవన్నీ మనం కల్పించుకున్న ఆచారాలు. ముందు హోటల్కే వెడదాం. లేకపోతే ఆత్మారాముడు ఊరుకోడు. తర్వాతే గుడి, లేకపోతే నేను గుడికి రాను అన్నాడు అనురాగ్. మహానుభావ, మార్తాండ తేజ, పతిదేవ, మీ ఇష్టం వచ్చినట్లే కానివ్వండి. నాస్తికుడిని పెళ్లి చేసుకుంటే ఇంతే మరి. ఓ కొత్త సంవత్సరం లేదు, ఓ గుడి లేదు, కడుపే కైలాసం, ఇల్లే వైకుంఠం అంది అర్చన నవ్వుతూ. అలరా దారికి అంటూ బయలుదేరాడు అనురాగ్. ఆ రోజు కొత్త సంవత్సరం, న్యూ ఇయర్స్ డే కావడంతో గుడి జనంతో కిటకిటలాడుతోంది. జనం స్వామివారి దర్శనం కోసం క్యూ కట్టారు. మహేశ పాప వినాశ కైలాసవాస ఈశ పాట లౌడ్ స్పీకర్లో మారుమోగుతోంది. అమ్మా, ఆకలవుతోందే 6 ఏళ్ల శివ తల్లి రత్తమ్మతో అన్నాడు. ఉండు, ఇంకా ఎవరు గిన్నెలో డబ్బులు వేయలేదు. చెప్పులు పెట్టిన వాళ్ళు గుడి నుంచి రాలేదు. ఎవరైనా డబ్బులు వేస్తే తినటానికి ఏమైనా కొనుక్కొస్తాను అని కొడుకును చూస్తూ రత్తమ్మంది. ఎంతసేపే అమ్మా, పొద్దుటి నుంచి ఏమి తినలేదు, తాగలేదు, పొట్టలో ఆయి వస్తోంది అన్నాడు శివ. పోని గుళ్ళోని బావిలో మంచినీళ్ళు పొట్ట నిండా తాగిరా కొడుకు శివతో అంది రత్తమ్మ. మంచినీళ్లు తాగి తాగి వాంతి వచ్చేలా ఉంది అన్నాడు శివ. అశక్తురాలైన రత్తమ్మ ఎవరైనా వచ్చి డబ్బులు వేయకపోతారా అని ఆశగా ఎదురు చూస్తోంది. ఇదేం పట్టని జనం భక్తి పారవశ్యంలో మునిగి తేలుతున్నారు. దేవస్థానం ఆఫీస్ ముందు క్యూలో నిలబడి అభిషేకానికి 500 రూపాయలు, పూజకు 100 రూపాయలు టికెట్లు కొంటున్నారు. హరహర మహాదేవ, హరహర మహాదేవ, ఓం నమ శివాయ భక్తుల పంచాక్షరి మంత్రోచ్చారణతో గుడి మార్మురోగిపోతోంది. అమ్మా, ఆకలవుతోందే అంటూ శివ ఆకలికి నకనకలాడుతూ రత్తమ్మ ఒడిలో వాలిపోయాడు. అప్పుడే వచ్చారు ఒక భక్తుల జంట. చెప్పులు తీసుకుంటూ, ఎంత చెప్పులకు
అని అడిగారు. జతకి 2 రూపాయలు సార్ అంది రత్తమ్మ. సరే ఇవిగో 4 రూపాయలు అంటూ 4 రూపాయలు చేతిలో పెట్టారు వాళ్ళు. అయ్యా బాబు ఆకలంటున్నాడు, ఒక అరటిపండు ఇవ్వండి వాళ్ళ చేతిలో అరటిపళ్ళను చూస్తూ అంది రత్తమ్మ. అరటిపండా? ఇంకా నయం, మా ఆస్తి మొత్తం అడిగావు కాదు, అయినా ఇది దేవుడి ప్రసాదం, ఇచ్చేది కాదు అని ఈసరించి వెళ్ళిపోయారు వాళ్ళు. ఒరే శివ, ఈ చెప్పుల దగ్గర కూర్చో, నేనెళ్ళి నీకు బిస్కెట్లు కొనుక్కొస్తాను అని చెప్పుల దగ్గర శివను కూర్చోపెట్టి బిస్కెట్లు తేవడానికి వెళ్ళింది రత్తమ్మ. రయ్యమని కారు వచ్చి రుచి హోటల్ ముందు ఆగింది. ఆ రోజు న్యూ ఇయర్స్ డే కావడంతో హోటల్ తీయలేదు. చచ్చా, వీడు హోటల్ తీయలేదు అని హోటల్ వాడిని తిట్టకుండా తిట్టాడు అనురాగ్. శుభమాని గుడికొస్తూ కొత్త సంవత్సరం నాడు సుష్టిగా టిఫిన్ తిని దేవుడికి పూజ చేస్తానంటే దేవుడు ఊరుకుంటాడా అని ఎకశక్యంగా అంది అర్చన. మీ దేవుడేమన్నా ఉపవాసాలుండమన్నాడా? ప్రశాంతమైన మనసుతో ధ్యానం చేయమన్నాడు. మంచి పనులు చేస్తూ మానవత్వం మంచితనం పంచిపెట్టమన్నాడు. మీతో వితండవాదన చేయటం నా వల్ల కాదు స్వామి. ఉసూరుమంటూ కారును గుడివైపు పోనిచ్చాడు అనురాగ్. అర్చన అనురాగుల కారు గుడిలో ప్రవేశించింది. శివాలయం కిటకిటలాడుతోంది. చెప్పుల స్టాండ్ దగ్గర చెప్పులు వదులుతూ ఆ చెప్పుల స్టాండ్ అబ్బాయి వంక చూశాడు అనురాగ్. సుమారు 6 ఏళ్లుంటాయేమో ఆ పిల్లవాడికి. ఒంటిమీద చొక్కా లేదు, ఒళ్లంతా మట్టి కొట్టుకుని చింపిరి జుట్టుతో ఉన్నాడు. చెప్పులకు టోకెనిచ్చాడు శివ. అనురాగ్ క్యాజువల్గా నీ పేరేంటి అని అడిగాడు. శివుడు అన్నాడు వాడు. అవునా, మరి నువ్వు ఉండాల్సింది గుడిలో కదా, ఇక్కడున్నావేంటి అన్నాడు అనురాగ్. శివ అక్కడున్న వాళ్ళంతా పక్కపక్క నవ్వారు. అనురాగ్ వంక అర్చన కోపంగా చూసింది. అవును అతని పేరు శివుడు, మరి ఉండాల్సింది గుళ్ళోనే కదా అన్నాడు అనురాగ్. చాలండి మీ పరాచికాలు పకపకలు, కళ్ళు పోతాయి అని కసిరింది అర్చన. నీదేనా ఈ చెప్పుల స్టాండు? చదువుకుంటున్నావా అని శివని అడిగాడు అనురాగ్. మా అమ్మది, నాకు ఆకలిగా ఉంటే బిస్కెట్లు తేవడానికి వెళ్ళింది మా అమ్మ, ఈలొచ్చు అని సమాధానం చెప్పాడు శివ. అందరూ చిల్లర శివకిచ్చి చెప్పులు తీసుకుంటున్నారు. శివ పొట్ట ఆకలికి నకనకలాడుతోంది, కానీ ఎవరూ పట్టించుకోవడం లేదు. అందరూ చిల్లర శివకిచ్చి చెప్పులు తీసుకుంటున్నారు. శివ పొట్ట ఆకలికి నకనకలాడుతోంది, కానీ ఎవరూ పట్టించుకోవడం లేదు. అభిషేకానికి ఎంత అని కౌంటర్లో అడిగింది అర్చన. 500 అని చెప్పాడు కౌంటర్లో అతను. ఒక టికెట్ ఇవ్వండి అని టికెట్ని తీసుకుని అనురాగ్ కోసం చూసింది అర్చన. ఆకలితో చింపిరి జుట్టుతో ఉన్న శివుని పట్టించుకోకుండా శివుడి దర్శనం కోసం తోసుకుంటూ పోయే జనాన్ని చూస్తున్న అనురాగ్తో, మహానుభావ మీ ప్రజాసేవ చాలు, రండి రండి అని అరిచింది అర్చన. శివనే చూస్తూ అర్చన వెనకాలే గుడిలో అడుగు పెట్టాడు అనురాగ్. హరహర మహాదేవ, హరహర మహాదేవ, శంభో శంకర నామస్మరణ గుడిలో మార్మురోగుతూ ఉండగా శివుడికి పాలాభిషేకం చేస్తున్నారు పూజారులు. అర్చన భక్తి పార్వశ్యంతో కళ్ళు మూసుకుని దండం పెట్టుకుంటోంది. అనురాగ్ కళ్ల ముందర మాత్రం ఆకలికి నకనకలాడుతూ ఒంటిమీ చొక్కా కూడా లేని శివుడే కనిపిస్తున్నాడు. అభిషేకం అయిపోయింది. కొబ్బరి చెప్ప, అరటిపళ్ల ప్రసాదం అర్చన చేతిలో పెట్టారు పూజారులు. చెప్పుల స్టాండ్ దగ్గరకు వచ్చి టోకెన్ ఇచ్చి చెప్పులు తీసుకుంటూ, మీ అమ్మ రాలేదా అని శివుణ్ణి అడిగాడు అనురాగ్. రాలేదు, ఆకలి అవుతోంది అన్నాడు శివ. అర్చన చేతిలోని అరటిపళ్ళు కొబ్బరి చెప్ప శివకిచ్చి తిను అన్నాడు అనురాగ్. అయ్యో ప్రసాదం, కనీసం కొబ్బరి చెప్పన్నా ఉంచండి అంది అర్చన. మనం ప్రసాదం తినకపోయినా మీ శివుడు ఏమీ అనుకోడు. పసివాడైన ఈ శివుడు ఆకలితో నకనకలాడుతున్నాడు. వీడి ఆకలి తీర్చకపోతే పుణ్యమ్మాట దేవుడెరుగు, పాపం రావడం మాత్రం ఖాయం. చూడు ఆకలితో సొమ్మసిల్లిపోయేలా ఉన్నాడు అన్నాడు అనురాగ్. శివ కళ్ళు ఆశగా మెరిసేయి. ఆబగా అనురాగ్ ఇచ్చిన అరటిపళ్ళు తిన్నాడు. ఈ లోపల శివుడి అమ్మ కూడా వచ్చింది. మీకు అభ్యంతరం లేకపోతే తపస్వి చారిటీస్తో మాట్లాడి మీరు హాయిగా ఉండటానికి, శివ చదువుకోవడానికి ఏర్పాటు చేస్తాను అన్నాడు అనురాగ్ శివ అమ్మను ఉద్దేశించి. శివ వాళ్ళమ్మ సంతోషంగా అనురాగ్కి దండం పెడుతూ, బాబూ మా పాలిటి శివుడివి నువ్వే, కొత్త సంవత్సరం నాడు వచ్చి పిల్లవాడు ఆకలి తీర్చడమే కాకుండా చదువుకోవడానికి కూడా అవకాశం కల్పించి కొత్త జీవితం ఇస్తున్నారు అని చేతులు జోడించింది. అనురాగ్ పక్కనే ఉన్న అర్చనను చూస్తూ, అదేంటో ఇక్కడ పసివాడు ఆఖరికి నకనకలాడుతుంటే పట్టించుకోకుండా శివుడికి పాలాభిషేకం చేస్తారు మీ భక్తులు అన్నాడు అనురాగ్. దానికి అర్చన పక్కపక్క నవ్వుతూ, శివుడాజ్ఞ లేనిదే చీవైనా కుట్టదంటారు. ఇవాళ ఆ శివుడే మీ ద్వారా ఈ శివుడికి కొత్త సంవత్సరం నాడు ఆకలి తీర్చాడు, కొత్త జీవితాన్ని ఇచ్చాడు అంది అర్చన. నిజమే, ఎప్పుడు ఏం జరుగుతుందో మనకు తెలియదు. శివుడు ఆజ్ఞ లేనిదే చీవైనా కుట్టదంటారు.
గుడికి రాను రాను అన్న నన్ను కొత్త సంవత్సరం అని గుడికి రప్పించి మనతో ఒక పసివాడి ఆకలి తీర్చాడు. వాడి జీవితం బాగు చేసే అవకాశం కల్పించాడు. మానవ సేవే మాధవ సేవ అన్నాడు అనురాగ్. అప్పుడే గుడిలో గంటలు ఠంగ్ ఠంగమని మ్రోగాయి. మీరింతవరకు కొత్త సంవత్సరం కథ విన్నారు. రచన శ్రీ ఎంవి చంద్రశేఖరరావు, వినిపించినది పప్పు భోగారావు. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి.